అందరికీ స్వాగతం. సహజంగా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు కూరగాయల మార్కెట్లో అనేక రకాల ఆకుకూరలు దర్శనమిస్తుంటాయి. తోటకూర, గోంగూర, చుక్కకూర, మెంతికూర, ఇలా ఎన్నో కూరలు. కానీ మనకు మార్కెట్లో అమ్మకానికి కనపడని, ప్రకృతి ప్రసాదించిన విలువైన ఆకుకూరలు మనకు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటే ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న తెల్ల గలిజేరు ఆకుకూర. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అటిక మామిడి అని కూడా అంటారు. అంతేకాదు సంస్కృతంలో దీన్ని పునర్నవ అనే పేరుతో పిలుస్తుంటారు. పునర్నవ అంటే మరలా శరీరానికి కొత్త జీవితాన్ని, కొత్త జవసత్వాల్ని ఇస్తుంది అని అర్థం. ఇక ఈ తెల్ల గలిజేరు లేక అటిక మామిడి ఆకును మన గ్రామాల్లో పప్పుతో కలిపి వండి గలిజేరాకు పప్పుగా అన్నంలో కలుపుకొని తింటుంటారు గ్రామీణ ప్రజలు. కొంత దీంతో పచ్చడి కూడా చేసుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో, మెట్ట పొలాల్లో వేసవికాలం చివరలో తొలకరి జల్లులు పడగానే విస్తారంగా ఈ మొక్కలు చేలంతా మొలుస్తాయి. సరదాగా ఓ 5-10 నిమిషాలు కేటాయించి శ్రమ పడితే మన కుటుంబానికి ఒక రోజుకు సరిపడా మంచి పోషక విలువలు కలిగిన ఈ ఆకుకూరను ఉచితంగా పొందవచ్చు. ఈ ఆకును సేకరించడం కూడా చాలా సులభమే. ఎలాంటి సాధనాలు లేకుండా చేతితోనే మనకు కావాల్సినంత కూరను మనం కోసుకోవచ్చు. ఉచితంగా మనకు దొరుకుతుంది. రైతులు దుక్కి సేద్యములు దున్నే వరకు పొలాల్లో మనకు ఈ ఆకుకూర దొరుకుతుంది. దుక్కులు దున్నిన తర్వాత మట్టిలో కలిసి మంచి పచ్చి రొట్ట ఎరువుగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కూడా ఈ మొక్క అన్ని కాలాల్లో కనపడుతుంటుంది. ఎక్కడంటే పొలాల, పంట కాలువల గట్టు మీద, ఇండ్ల చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాల్లోనూ, రోడ్డు పక్కన పాడుబడిన నేలల్లోనూ, కూరగాయల పూల తోటల మధ్యలో కలుపు మొక్కగాను కూడా ఈ ఆకు మనకు కనపడుతూనే ఉంటుంటుంది. ఈ విధంగా ఎన్నో పోషక విలువలు కలిగి మన ప్రాంతంలోనే మనకు ఉచితంగా అందుబాటులో ఉండి ఆకుకూరగా ఉపయోగపడే ఈ తెల్ల గలిజేరు లేక అటికి మామిడి ఆకుకు ఆయుర్వేద పరంగా కూడా చాలా విశిష్టత ఉంది. మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ఈ మొక్కను సంస్కృతంలో పునర్నవ అంటారు. పునర్నవ అంటే మరలా కొత్త జీవితాన్ని లేదా యవ్వనాన్ని ఇవ్వటము అని అర్థం. ఈ మొక్కకు పునర్నవ అని పేరు రావటానికి గల కారణాలు 2 రకాలుగా విశ్లేషించుకుంటే, వేసవి కాలంలో ఈ మొక్క పూర్తిగా ఎండిపోయి చనిపోయినట్లు కనిపిస్తుంది. మళ్ళా తొలకరి జల్లులు పడగానే మరలా అద్భుతంగా చిగురించి జీవం పోసుకొని పెరుగుతుంది. అలాగే ఆయుర్వేదం ప్రకారము ఈ మొక్క శరీరంలో పాడుబడిన, దెబ్బతిన్న కణజాలాలకు పునరుజ్జీవింపజేసి శరీరానికి సరికొత్త శక్తిని, యవ్వనాన్ని ఇస్తుందని అర్థం. ఇది ఆయుర్వేద పరంగా కిడ్నీ సమస్యలు, లివర్ రుగ్మతలను పోగొట్టడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, చర్మ సమస్యలు, ఇలా ఎన్నో శరీర రుగ్మతలకు ఈ మొక్క భాగాలు ఉపయోగపడతాయి. అయితే ఈ మొక్క యొక్క భాగాలను ఆయుర్వేద పరంగా వాడదలిచిన వారు మాత్రం నిపుణులైన ఆయుర్వేద వైద్యులను సంప్రదించి వారి సలహాల ప్రకారము తీసుకుంటము ఉత్తమము. ఇక చివరగా ఆయుర్వేద విషయాలు అటుంచితే మనకు
జూన్, జూలై, ఆగస్టు మాసాలలో తొలకరి జల్లులు కురిసిన తర్వాత మన పొలాల్లో విస్తారంగా టన్నుల కొద్దీ లభించే ఈ తెల్ల గల్జేరు లేక అటిక మామిడి ఆకును ఒక ఆకుకూరగా వీలైనన్ని సార్లు మనము ఉపయోగించుకుందాం. అందరికీ ధన్యవాదములు.